హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంట్రీ ఇద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మరొకటికి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024 కోసం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ యొక్క మరి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లెవెన్ మనం చూద్దాం. ఇక లాస్ట్ సీజన్లో వీళ్ళు ఛాంపియన్స్ నిలిచిల్లు. అయినా కానీ కొన్ని వీక్నెస్ అయితే వీళ్ళకు ఉన్నాయి. ఆ వీక్నెస్ను పసిగట్టి మరి ఈ వేలంలో మరి కొన్ని స్మార్ట్ బైస్ అయితే వీళ్ళు చేసిల్లు. మరి పిచ్చుకు తగ్గట్టు అయితే ప్లేయర్స్ అయితే వీళ్ళు ఎంచుకున్నారు. ఒకసారి వీళ్ళ కాంబినేషన్ అయిన ప్లేయింగ్లో ఒకసారి మనం పరిశీలిస్తే మరి ఓపెనర్స్గా రుతురాజ్ గైక్వాడ్ అండ్ డేవిడ్ కాన్వే ఓపెనింగ్ చేస్తారు. లాస్ట్ 2-3 సీజన్ల నుంచి చూసుకుంటే మరి వీళ్ళకు మంచి కలిసి వచ్చిన ఓపెనింగ్ పేరు అని చెప్పుకోవచ్చు. ఇక డేవిడ్ కాన్వే లాస్ట్ సీజన్లో మరి 16 మ్యాచ్ల్లో 672 రన్లు కొట్టిండు, 92 హైయెస్ట్ స్కోరు, మరి 51 యావరేజ్ ఉంది, 650 కొట్టిండు. ఇక మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ చూసుకుంటే మరి 16 మ్యాచ్లో 590 రన్స్ కొట్టిండు. ఇతను కూడా 92 హైయెస్ట్ స్కోరు, 42 యావరేజ్ ఉంది, 450 అయితే ఉన్నాయి. ఇక ఓవరాల్ చూసుకుని మరి ఇద్దరు కూడా మంచి ఓపెనింగ్ స్టార్ట్స్ అయితే వీళ్ళకి ఇస్తుండ్రు ఎప్పటి నుంచో. ఇక నెంబర్ 3లో అజింక్య రహానె. మరి అజింక్య రహానె లాస్ట్ ఇయర్ వీళ్ళకు ఎంత మంచి ఆడిండో మన అందరికీ తెలుసు. 326 రన్స్ కొట్టిండు ఆడిన 14 మ్యాచ్ల్లోనే. ఇక్కడ మనం గమనించాల్సింది ఇతని స్ట్రైక్ రేటు ఏకంగా 172 ఉంది. మరి మన ఓవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఇంత మంచి ఆడతారని. కాబట్టి మరి ఈ సీజన్లో కూడా మళ్ళీ రాక్ చేద్దామని అజింక్య రహానె చూస్తాడు. ఇక నెంబర్ 4లో డేరిల్ మిచెల్. మనం వరల్డ్ కప్లో చూసినా మరి ఎలా ఆడిండో. కాబట్టి మరి ఎట్లా అంటే అట్లా ఆడతాడు, టీం తగ్గట్టు ఆడతాడు. మరి టీం కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటాడు అండ్ అగ్రెసివ్ కావాలంటే అగ్రెసివ్గా కూడా ఆడతాడు. ఇక నెంబర్ 5లో శివన్ దుబే. మరి శివన్ దుబే కూడా మనం ఓవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి సిఎస్కేకి వచ్చినాక మళ్ళీ టీమిండియాలోకి కంబ్యాక్ చేసిండు. 16 మ్యాచ్లో 418 రన్స్ కొట్టిండు లాస్ట్ సీజన్లో అండ్ 158 స్ట్రైక్ రేట్ ఉంది. కాబట్టి మరి ఇతను బ్యాటింగ్ కాదు, ఈ సీజన్లో ఇతను బౌలింగ్ కూడా మనం అక్కడ టెస్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే మరి ఇతను బౌలింగ్ కూడా సక్సెస్ అయిందనుకో మళ్ళీ మన టీంలోకి ఒక మంచి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బ్యాకప్గా అయితే దొరుకుతాడు. ఇక నెంబర్ 6లో రవీంద్ర జడేజా. రవీంద్ర జడేజా నుంచి మనకి కావాల్సింది బిగ్ మ్యాచ్ ప్లేయరు. ఇక 16 మ్యాచ్లో 190 రన్స్ కొట్టిండు లాస్ట్ సీజన్లో. మరి రన్స్ కంటే ఎక్కువ మరి అక్కడ 20 వికెటే తీసిండు. మరి బ్యాటింగ్తో పోలిస్తే మరి బౌలింగ్లో మాత్రం చాలా వికెట్లు తీసినా చెప్పుకోవచ్చు. మనకి ఇతని దగ్గర నుంచి కావాల్సింది లాస్ట్లో వచ్చి మరి 6 బాల్లో 20 కొట్టాలి అండ్ 2-3 వికెట్లు అయితే తీయాలి. కాబట్టి మరి లాస్ట్ సీజన్లో మనకి ఇదే కనబడ్డది. లాస్ట్ సీజన్లో మరి ఫైనల్ మ్యాచ్లో మరి ఒంటి చేత్తో గెలిపించిండు టీంను. కాబట్టి మరి బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని అక్కడ పేరైతే పొందిండు. ఇక నెంబర్ 7లో ఎంఎస్ ధోని. మరి ఎంఎస్ ధోని దగ్గర నుంచి కూడా లాస్ట్ సీజన్లో మరి చిన్న మెరుపులు అయితే మనం చూసినాం. లాస్ట్లో వచ్చి ఒక 2 సిక్స్లు కొట్టడం. ఇక మరి ఈ సీజన్లో కొంచెం ముందొచ్చి మరి అక్కడ కొన్ని పెద్ద నాక్స్ ఆడితే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. మరి ఫ్యాన్స్కి అయితే మరి చాలా బెటర్గా ఉంటుంది. ఇక నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్ లాస్ట్ సీజన్లో 11 మ్యాచ్లు ఆడిండు అండ్ 113 రన్స్ కొట్టిండు, 7 వికెట్లు అయితే తీసిండు. కానీ చాలా మరి ఎకనమీ అయితే ఎక్కువ ఉంది. కాబట్టి మరి ఈ సీజన్లో మరి ఏ విధంగా ఇతను కంబ్యాక్ చేస్తారనేది చూడాలి. ఎందుకంటే సిఎస్కేలో ఆడినప్పుడు మరి అతను రెడ్ హాట్ ఫామ్ మనకు కనబడ్డది. మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ చేస్తున్నాడు. మరి ఇతని దగ్గర నుంచి మళ్ళీ ఆ పునర్వైభవం వస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది ఇతని పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకుంటే. ఇక నెంబర్ 9లో దీపక్ చహర్ లాస్ట్ సీజన్లో మరి ఇంజూరీ కారణంగా ఇనిషియల్ మ్యాచెస్ మిస్ అయినా కానీ తర్వాత 10 మ్యాచ్లో 13 వికెట్లు తీసి మరి ఇతను కూడా క్రూషియల్ వికెట్లు అయితే తీసిండు. మరోసారి ఇతని దగ్గర నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తారు మరి చెన్నై సూపర్ కింగ్స్ అయితే. ఇక నెంబర్ 10లో మహేష్ తీక్షణ కూడా మరి 13 మ్యాచ్లో 11 వికెట్లు తీసినా కానీ మరి ఇతను మాత్రం చాలా ఎకనామికల్ స్పెల్ అయితే ఎత్తారు. చెన్నై వికెట్లో మాత్రం ఇతను చాలా యూస్ఫుల్గా మరి తయారవుతారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఇతను కూడా ప్లేయింగ్ లెవెల్ అయితే కొనసాగుతాడు. ఇంకా కొన్ని మ్యాచ్లో మిచెల్ శాంటనర్ కూడా అవకాశం ఇస్తారు ఇతని ప్లేస్లో. ఇక నెంబర్ 11లో వచ్చేసి మరి అక్కడ మతీషా పతిరానా. మరి లాస్ట్ సీజన్లో 12 మ్యాచ్లో ఏకంగా 19 వికెట్లు తీసిండు. మరి యార్కర్ల మీద యార్కర్లు వేసిండు. డెత్ ఓవర్స్లో కొన్ని మ్యాచ్లు కూడా ఒంటి చేత్తో గెలిపించిండు. కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లైన్లో అయితే ఉంటాడు. ఒకసారి ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే నెంబర్ 1లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 2లో డేవిడ్ కాన్వే, నెంబర్ 3లో అజింక్య రహానె, నెంబర్ 4లో డేరిల్ మిచెల్, నెంబర్ 5లో శివన్ దుబే, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో ఎంఎస్ ధోని కెప్టెన్ వికెట్ కీపర్, నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్, నెంబర్ 9లో దీపక్ చహర్, నెంబర్ 10లో మహేష్ తీక్షణ, నెంబర్ 11లో మతీషా పతిరానా. ఓవరాల్లో చూసుకుంటే మాత్రం చాలా డెడ్లీగా కనబడుతుంది, చాలా డేంజరస్గా కనబడుతుంది. మరోసారి వీళ్ళు కప్పు కొట్టేటట్టు ఉన్నారు మరి అక్కడ. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్ అండ్ డేవిడ్ కాన్వే అని మంచి సాలిడ్ ఓపెనింగ్ స్టార్ట్ ఇస్తారు వాళ్ళకి. ఇక నెంబర్ 3లో అజింక్య రహానె. మరి మనకు తెలుసు లాస్ట్ సీజన్లో ఎంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడిండో. ఇక డౌన్ ది ఆర్డర్ వచ్చి అక్కడ మరి డేరిల్ మిచెల్ కానీ, శివన్ దుబే కానీ, రవీంద్ర జడేజా కానీ, ఎంఎస్ ధోని కానీ వీళ్ళు ఎలాంటి మెరుపిస్తారో మన అందరికీ తెలుసు. ఫ్రెండ్స్, వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి మరి ఆర్సీబీతో ఆడుతున్న కాబట్టి మరి ఏ మ్యాచ్ గెలుస్తారనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.